పశ్చాత్తాపం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అనే మాట సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో నుండి మనకి ఎంతో సుపరిచితంగా వినబడుతున్నప్పటికీ, మనం నేటికి కూడా చాలామంది పాపభారంతో నలిగిపోవడానికి కారణం మనలో ఒక నిజమైన పశ్చాత్తాపం లేకపోవడమే. మన పాపాన్ని స్పష్టంగా దేవుని ఎదుట ఒప్పుకొని ఆయన సన్నిధిలో పాపాన్ని పూర్తిగా విడిచిపెట్టడమే నిజమైన పశ్చాత్తాపం. కాబట్టి అట్టి పశ్చాత్తాపం కొరకు ఈరోజు ప్రార్థిద్దాం. మీరు కూడా ఏకీభవించండి. మా ప్రభువా, ఈరోజు నీ సన్నిధిలో పశ్చాత్తాపం కొరకు ప్రార్థిస్తున్నాము. మీరు ఎంతో కనికరం కలిగిన దేవుడవు, కానీ మేమే నీ సన్నిధిలో సరిగా పశ్చాత్తాపడలేక పాపభారంతో నలిగిపోతున్నాం. మాకు పశ్చాత్తాపం దయచేయండి. అట్టి మనసు మాకు ఇవ్వమని నేను వేడుకుంటూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.